హాయ్ అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక ఆడపిల్ల అందమే తన జీవితం మధ్యలో నాశనం అయిపోవడానికి కారణమైందంటే మీరు నమ్ముతారా? తప్పుగా అనుకోకండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఒకసారి చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమెను చూడండి. ఎంత అందంగా ఉందో కదా ఆమె. అండ్ అలానే ఒక సినిమా హీరోయిన్‌లా ఉంది కదా! కానీ ఆమె అందమే తనకి శాపమైందంట. ఆ అక్క పేరు దీపిక. అండ్ అలానే ఆ అక్కకి మ్యారేజ్ అయ్యి ఒక 7 మంత్స్ బాబు అయితే కూడా ఉన్నాడంట. ఇలా ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోలో కనిపిస్తున్న వీడిని చూడండి. వీడికి 20 ఏళ్ళు. వీడు ఈ అక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ అక్క చుట్టూ అక్క, అక్క అనుకుంటూ తిరిగేవాడంట. అండ్ అలానే ఈమె కూడా అక్క అంటున్నాడు కదా అని చెప్పేసి తమ్ముడిలా చూసుకునేదంట. సొంత తమ్ముడిలా చూసుకునేదంట. బట్ వాడు అక్క, అక్క అంటూనే కామంతో చూస్తున్నాడని చెప్పేసి ఆమెకు తెలీదు కదా! అండ్ అలానే ఇలా అక్క, అక్క అంటూ తిరుగుతూనే ఒకరోజు నా పుట్టినరోజు ఉంది. ఇలా గుడికి వెళ్దాం అని చెప్పేసి గుడికైతే రమ్మన్నాడంట ఒక దగ్గర గుడికి. అలా గుడికి వెళ్ళిన తర్వాత ఆ గుడి బ్యాక్ సైడే కేక్ కోద్దాం అని చెప్పి ఆ అక్కనైతే తీసుకువెళ్ళాడంట. అలా తీసుకువెళ్ళిన ఆ వాడు తనని రేప్ చేయడానికి ట్రై చేశాడంట. బలవంతం చేయడానికి. అలా వాడు చెంప మీద కొట్టేసి వస్తుంటే వాడు ఆ కోపం తట్టుకోలేక ఒక బండరాయి తీసి ఆ అక్క మొహం మీద వేసేసాడంట. అండ్ అలానే ఆ అక్క చున్నీతో ఆ అక్క మెడకి ఉరివేసేసి ఆత్మహత్య చేసేసాడంట. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే నిజంగా మనం ఎలాంటి సొసైటీలో బతుకుతున్నామో తెలుసా అసలు? మన మీద ఇంకా జంతువులు నయమేమో నిజంగా. నోరు లేకపోయినా కూడా. ఒక వాయే లేదు, వరుస లేదు అసలు. పుట్టే పసి పాప నుంచి ఎదిగే ఒక ప్రతి ఒక్క అమ్మాయి వరకు ఈ రోజుల్లో ఎలాంటి సేఫ్టీ కూడా లేదు అసలు. ఒక అన్నని నమ్మలేకపోతుంది, ఒక ఫ్రెండ్‌ని నమ్మలేకపోతుంది. అసలు ఎవ్వరిని కూడా నమ్మలేకపోతుంది. అండ్ అలానే వాడు కామం పిచ్చితో ఒక పసిపాపకి వాళ్ళ తల్లిని దూరం చేశాడు. వాడు కామం పిచ్చితో ఒక తల్లిదండ్రులకి వాళ్ళ కూతురుని దూరం చేశాడు. వాడు కామం పిచ్చితో ఒక ఆడపిల్ల జీవితాన్ని మధ్యలోనే సర్వనాశనం చేసేసాడు. వీడినైతే అరెస్ట్ చేశారంట. ఇంకేం చేయమంటారో మీరే ఒక కామెంట్ అయితే చేయండి చూసే ప్రతి ఒక్కరు కూడా. అండ్ అలానే చూసే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక రిక్వెస్ట్ అయితే అడుగుతున్నాను. ఏంటంటే మీకు తెలిసిన ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి ఒకటే మాట చెప్పండి. ఎవరిని నమ్మొద్దని మాత్రం చెప్పండి. అలా ఎవరిని నమ్మకుండా వాళ్ళ జీవితాల్ని వాళ్ళని కాపాడుకోమనండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనం అలాంటి మృగాలున్న సమాజంలో ఉన్నాం కాబట్టి. ప్లీజ్ టేక్ కేర్ అండ్ రెస్పెక్ట్ ఉమెన్ అండ్ రెస్పెక్ట్ గర్ల్స్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.